అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారికి ముందు అలాగే గోవర్ధన నానాజీ గారికి కేసరి గారి గారికి అందరూ నా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను జీవితకాలం మొత్తం కూడా ఉద్యమాలకే నా సమయం చైతన్యం చేయడానికి అయింది. నా అదృష్టం ఏంటంటే నేను విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టా కాబట్టి ఆ కులం ప్రపంచాన్ని మొత్తం ప్రతిరోజు కూడా చైతన్యవంతం చేసి మౌలిక సదుపాయాలు అన్ని నిర్మాణాలు అన్నీ ఏం కావాలంటే సృష్టించి ఈ ప్రపంచానికి అందిస్తా ఉన్నాం. కానీ రాజకీయ రంగంలో మాత్రం ప్రతిరోజు కూడా మనం వెనకబాటుతనంలోనే మనం ఈ సృష్టించే పనిలో ఉండి రాలేకపోతా ఉన్నాం. దాని గురించి తర్వాత చెప్తాను. ముందుగా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు. 3.5 లక్షల రూపాయలు బంగారం 100 గ్రాములు ఉన్నప్పుడు ఇదే గాజువాకలో 66 మందికి మొట్టమొదటిసారిగా గోల్డ్ బిస్కెట్ ఇచ్చాం. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం. ఎవరి డొంకా నానాజీ, ఎవరి గోవర్ధన నానాజీ, ఎవరి గుంటపల్లి ప్రసాద్, వీళ్ళకి అసలు ఎట్లా పరిచయం వేణుమాధవ్, వీళ్ళ యూనియన్కి వీళ్ళకి ఇంత ఇదిగా ఎట్లా తీసుకొచ్చిందని ఆశ్చర్యపోయారు. ఇవాళ 3.5 లక్షలు పెట్టుకున్న బంగారం 7.5 లక్షల రూపాయలు అయింది. ఈ డబ్బు మంది కాదు 3.5 లక్షలు పెట్టుకున్నది. 2,90,000 రూపాయలు బ్యాంకు డబ్బులు ఇచ్చి 30,000, 50,000, 40,000 మనం వేసుకుంటే ఈ బంగారం మనకిస్తే బ్రహ్మాండంగా ఈ రోజున రాష్ట్రంలోనే ఒక్క వినాయక చవితి చేయాలన్నా, విశ్వకర్మ జయంతి చేయాలన్నా, బంగారపు బిస్కెట్లు లోన్లు మంచిగా కట్టాలన్నా గాజువాకకు మించింది లేదని నిరూపించారు గాజువాక స్వర్ణకారులు. నేనందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజున నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చిన ఈ ముద్రా స్కీమ్లో మనం తెచ్చుకున్నాం. కానీ రేటు 7.5 లక్షలు అయిపోయింది. ఇప్పుడు 100 గ్రాముల బిస్కెట్ కావాలంటే 7.5 లక్షలు కావాలి. 7.5 లక్షలు కాదు, మీకు 10 లక్షల రూపాయల లోన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కరుణిచ్చే మార్గం రేపు జూన్ 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ నెలలో మన గాజువాక నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి అన్నయ్యని అనుమతి అడగడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రధాన కార్యదర్శి గారు ప్రసాద్ గారు, గోవర్ధన నానాజీ గారు ఏర్పాట్లు చేయవలసిందిగా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున ఆదేశాలు ఇస్తా ఉన్నాను మీకు. ఎందుకంటే గట్టి చప్పట్లు కొట్టాలి ఒక్కసారి. ఆ చప్పట్లు మీకే. ఎందుకంటే ఇంతకు ముందు బాగా కట్టారు, కానీ 3-4 మనకి ఇబ్బందులు వస్తుంటాయి. మన దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన ఏంటంటే మనం ఎవరికన్నా ఇవ్వాలంటే బాధపడి బయటికి చెప్పుకోం, కానీ మనకెవరి దగ్గర రావాలంటే ఎవడికి చెప్పుకోం. మనం బంగారం బయటికి ఇస్తే ఇవాళ మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చేసినాయి పనులు. మొత్తం కార్పొరేట్ వ్యవస్థ, మాల్స్ వచ్చేసినాయి. మాల్స్లో క్యాష్ ఉంటేనేమో మాల్స్కి వెళ్ళిపోతున్నారు, అప్పు కావాలంటే మన దగ్గరికి వస్తున్నారు. అంటే పరిస్థితులు అనేక రకాలుగా చేంజ్ అయిపోయినాయి. క్యాష్ రెడీ, క్యాష్ టు గోల్డ్. ఇవాళ ఎక్కడ అప్పు పెట్టడానికి లేదు. బంగారం షాపులోళ్ళు కానీ బంగారం పనోళ్ళు కానీ అప్పు పెట్టే పరిస్థితి లేదు. అప్పు పెడితే మళ్ళీ అప్పు ఇవ్వకపోతే ఆ రోజే చెడ్డ, అప్పు ఇస్తే మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చేదాకా చెడ్డ మనం. అందుకని పరిస్థితులు చాలా మారిపోయినాయి. మన చిన్నటువంటి పనుల్లో ఉన్నటువంటి వాళ్ళం కూడా మరి మనం కొన్ని మార్పులు అనుగుణంగా మనం కూడా నడవాల్సిన అవసరం ఉంది. పక్కనోడు ఎవడన్నా కష్టంలో ఉంటే నాకెందుకు లేని వదిలేయద్దు. నేను ఇవాళ అలా వదిలేసినట్టయితే రాష్ట్రం మొత్తం 3,000 కుటుంబాలకి 204 కోట్లు ఇప్పించగలిగేవాడే కాదు. ఇవాళ మీ అందరూ మంచిగా కడుతున్నారు కాబట్టి భారతదేశంలో నేను ఒక హీరోలాగా నన్ను భారతదేశంలో 204 కోట్లు ఇప్పించాడు ప్రధాని నరేంద్ర మోడీ గారి ముద్రా లోన్లు వేణుమాధవ్. అది వేణుమాధవ్ విశ్వకర్మ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష అని చెప్పి హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, కన్నడ వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు మరి అక్కడ చెప్పుకుంటా ఉన్నారంటే దానికి కారణం నేను ఇప్పించడం కాదు, మీరు సరిగ్గా కట్టడం వల్లే అది ఇంత పేరు వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రేపు కూడా 10 లక్షల రూపాయలది కూడా మీరు ఒకవేళ ఒకళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారనుకో, ఇబ్బందులకి 3 రకాల కారణాలు ఉంటాయి. కూర్చోండి. ఇబ్బందులకి 3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఒక ఇబ్బంది పక్కనోడి దగ్గర నుంచి మనకి ఏదైనా రావాల్సి వచ్చి ఆగిపోతే ఆ రకమైన ఇబ్బంది. ఇంకో ఇబ్బంది ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఒకేసారి డబ్బులు ఖర్చు అయిపోతే ఆ ఇబ్బంది.
ఎవడన్నా ఎక్కొడితే ఒక ఇబ్బంది, కానీ స్వయం కృతాపరాధం ఇబ్బందులు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. దానికి మాత్రం సంఘం ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకునే డబ్బులు ఈ రాష్ట్రంలో ఉన్న 1,62,000 కుటుంబాలు 8 లక్షల ఆధారపడినటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి స్వర్ణకార కుటుంబాల ఇమేజ్తోనే మీకు ప్రతి వాళ్ళకి బిస్కెట్ లోన్ అనేది వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రకమైనటువంటి చెల్లింపుల్లో మాత్రం ఉపేక్షించేది లేదు. మీరందరూ కూడా ఎక్కడ బ్యాంకులతో బ్యాంక్ అనేది మనకి కన్న తల్లి లాంటిది. ఈ రోజున బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ బ్రహ్మాండంగా లోన్లు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి బ్రహ్మాండంగా లోన్లు ఇచ్చింది. మనం అందరం, నాకు ఒక ఆయన చెప్పాడు, ఏమంటే మీ వాళ్ళు ఎక్కడ ఉంచుకున్నారండి బిస్కెట్ అందరూ అమ్మేశారండి అన్నాడు. నేను చెప్పా ఒకసారి, మన గుంటపల్లి ప్రసాద్ కొట్లో పనిచేస్తాడు, అతని పేరేంటే కింద శంకర్ ఉన్నాడా ఇక్కడ? శంకర్ దగ్గర బంగారం అంతే ఉంది. నేను చెప్తా, నేను రాష్ట్ర అధ్యక్షుడిని. 152 యూనియన్లో మొత్తం తిరుగుతూ ఎవరెవరు ఎట్టా ఉంచుకున్నారో మొత్తం చెప్తా. 80% మంది అట్లా జాగ్రత్తగా ఉన్నారు. ఒక 20% అంతకుముందు ఉన్న కష్టాలతో అటు ఇటు ఏమన్నా మార్పులు అంటే మనకంతా పక్కనే ఉంటారు కదా. మనకు శత్రువులు అమెరికాలోనే పాకిస్తాన్లోనే ఉండరు. మనకి వివిధ పేర్లతోనే పక్కనే ఉంటారు. 2 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, రోజువారీ వడ్డీ, వారాల వడ్డీ. ఈ వడ్డీలకే మన జీవితాలు, సగం జీవితాల ఆదాయాలు వెళ్ళిపోతాయి. కానీ ఈ బంగారపు పనిలో వడ్డీలకు అలవాటు పడితే మాత్రం మనకు మిగిలేది లాస్ట్కి ఇబ్బందే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు ఈ రకమైనటువంటి 10 లక్షల లోన్ కూడా, 10 లక్షల రూపాయల లోన్లు కూడా మీరు బాగా చేసుకునేటట్టుగా మీరందరూ ముందుకు రావాలని కోరుతున్నా. నేను ఇప్పుడు పార్లమెంటు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కారణం ఏంటంటే, నాయకత్వ లక్షణాలను కూడా వెనక్కి కూర్చోకూడదు. కొంతమంది నాయకుల లక్షణాలను కుర్చీలు లాక్కొని ముందుకు కూర్చోవాలి. ఎందుకంటే నాయకులు తక్కువైపోయారు మనలో. నాయకులు పెరిగితేనే మనకి ఇంకా పోటీతత్వం రావాలి నాయకత్వానికి. నేను అందరికీ చెప్తా ఉన్నా, 10 లక్షల లోన్ వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే మనం చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం, మనం కరెక్ట్గా వైట్ అండ్ వైట్ వేసుకుంటే వీడు వైట్ అండ్ వైట్ వేసాడు కానీ ఆ కొడుకు అనే పరిస్థితి కొంతమంది ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎవడు సొమ్మే. మనం వృత్తి నేర్చుకునేటప్పుడే అన్ని కష్టాలు పడ్డాం. అర్థమైందా? మనకి ప్రభుత్వాలు కూడా ఎమ్మటే వచ్చి ఏమి ఇట్లా. ఇది కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఇటువంటి స్కీమ్ వచ్చింది. కానీ ఇంతకుముందు 70 సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు తీసుకురాలా ఇది. అందుకనే మీ అందరికీ నేను పై ఎత్తునేమో నేను అక్కడ 3 కూటమికి సపోర్ట్ చేస్తూనే నేను ఇక్కడ ఓన్లీ ఇండిపెండెంట్గా ఎందుకు వేసానంటే, ఇది వీడియో తీసుకున్నా సరే పర్వాలేదు, ఇది బయటకు వదిలేద్దాం. ఓటు ఎందుకు వేయాలో కూడా తెలియనంత వెనకబాటుతనంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళంతా కూడా ఈ పెన్ను చూపిస్తున్నా మీకు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ పెన్ను అంతా 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. తతిమ 20% తతిమ కులస్తులు ఉన్నారు. ఈ పెన్నులో నేను మీకు చూపిస్తాను. ఇది నేను మొన్న గద్దర్ గారి సంస్కరణ సభలో కూడా ఉద్యమ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కడిని అక్కడ కూడా చెప్పాను. ఇది ఇటువైపు తిప్పుతున్నా ఈ పెన్నుని. ఇప్పుడు ఇది మొత్తం భూమి, భారతదేశంలో ఉన్న భూమి. 80% ఉన్న వాళ్ళకేమో భూమి 20% ఉంది, 20% ఉన్న వాళ్ళకేమో 80% భూమి ఉంది. అంటే శ్రమ దోపిడీ ఎలా జరుగుతుంది అనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా మీకు. దీని నుంచి చైతన్యం చేయడం కోసమే దాదాపు నేను 20 సంవత్సరాలు ఆర్ కృష్ణయ్య గారితో పాటు బీసీ ఉద్యమాలు చేసి ఇవన్నీ తిరుగుతూ ఉంటే, అసలు ఎన్నికల ప్రక్రియ వాటిలో మార్పులకి ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద నేను సర్వే చేస్తా ఉన్నా. నేను రగడపాటి రాజగోపాల్ గారికి సర్వే టీంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి 2009లో పబ్లిసిటీ ఇన్ఛార్జ్ చేశా. ఇప్పటికీ నాతో పాటు సమానమైన వాళ్ళు చాలా మంది మంత్రులుగా ఉన్నారు, నాకంటే జూనియర్లుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా అదృష్టమో మరి దురదృష్టమో దేవుడు ఏమి తెలుసుకుంటే అదే ఇస్తాడు. అది వచ్చేదాకా నేను పోరాటం అనేది ఆపను. ఈ పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్నికల విషయానికి వచ్చేసరికి ప్రజలు చాలా ఒక రంజాన్ పండుగ, సంక్రాంతి పండుగ, క్రిస్టమస్ పండుగ లాగా ఇది ఒక ఎన్నికల పండుగలా భావిస్తూ ఉన్నారు. కానీ మౌలిక సదుపాయాల మార్పుకి ఈ మనం ప్రతి వాళ్ళం బతుకుతున్నాం. మనకు ఫస్ట్ ఏం కావాలి? నేను చెప్తా ఉంటా ఒకళ్ళకి, అరే బాబు ప్రతి నెల పింఛన్ ఇస్తున్నారు మీరు, ఇదివరకు అక్కడ ఇక్కడ భోజనాలు అది ఇది అని అన్న సత్రాలు అయ్యి అని మొత్తం అందరు పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి అన్ని సహాయకార పనులు అన్నీ చేసేవాళ్ళు.
బట్టలు పంచడం, దుప్పట్ల పంపడం అవన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ప్రతి పేదవాడింటికి మినరల్ వాటర్ తయారు చేసుకునేటువంటి 2000 రూపాయల మిషన్. అన్ని అనారోగ్యాలకి కారణం మంచినీరు నుంచే స్టార్ట్ అయింది ఫస్ట్. అందుకని ప్రతి పేదవాడికి నెలకి 3000 పింఛను కాదు, ఒక్క నెలలో ఒక్కసారి నీళ్ళని ప్యూరిఫై చేసేటువంటి ఒక మంచి మిషను ప్రతి వాడికి స్వచ్ఛంద సంస్థ తీసుకొని ప్రతి పేదవాడింటికి ఆ మంచినీళ్ళు తీస్తే 3 రకాలైనటువంటి వేస్ట్ తగ్గుద్ది. భారతదేశంలో నీళ్లను తయారు చేయడం, ఆ నీళ్లని ట్రాన్స్పోర్ట్ చేసి ఆటోల్లో పెట్టడం, ఆ ఆటోల్లో ఇంధన కాలుష్యం పోవడం, ఈ ఇంధన కాలుష్యంతో మళ్ళీ అనేక రకాలుగా ఆదాయం. ఈ 3 రకాలు ఒకేసారి మాయమవ్వాలంటే పేదవాడింట్లో వాటర్ ప్యూరిఫైడ్ చేసుకునేటువంటి మిషన్ ని స్వచ్ఛంద సంస్థలు ఉత్తిగా ఇచ్చి పంపిణీ చేస్తే మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మార్పులు ప్రతి ఇంట్లో వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నా సర్వేలో తేలింది అది. ఇంకా రెండో విషయం, మనకి ఎక్కువగా వేస్ట్ అయ్యేటువంటి విషయం ఏంటంటే, మనకి ఎవరికన్నా ఆరోగ్యం బాగోలేదంటే ఇంట్లో ప్రతి వాళ్ళందరం కూడా మనం హైరాణ పడిపోతాం. మన దగ్గర ఉన్నటువంటి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ఆ ఐసీయూ అనే మిషన్ లోపలికి తీసుకెళ్లిన తర్వాత మనం బయట కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ చెమట్లు కక్కుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఉంటూ, ఒకవేళ ఆడు రూమ్ అడుగుదామంటే 4000, 5000, 3000 ప్రైవేట్ హాస్పిటల్లో చెప్పడం, గవర్నమెంట్ హాస్పిటల్లో అటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఇవన్నీ రకరకాలైనటువంటి పరిమాణాల వల్ల చాలా మందికి ఈ ఆరోగ్య విషయంలో డబ్బులు అయిపోతా ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వాలు కొన్ని మార్పులు తీసుకురావాలి. ఈ మార్పులు ఎలా మార్పులు ఉండాలంటే, ఒక పేషెంట్ ఎవరన్నా సరే లోపల హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రహ్మాండమైనటువంటి మందులు బయటే ఉన్నాయి. కానీ ఆ పేషెంట్ తాలూకా వాళ్ళు 6, 10 మందో, 15 మందో, 20 మందో ఉండడానికి ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలానికి అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పక్క ఒక 50 రూమ్లో 20 రూమ్లో కట్టేసి మినిమం మధ్య 200, 500, ఎండాకాలం అయితే ఏసీ రూము, చలికాలం అయితే హీటర్ రూము, 40,000, 50,000 కదా ఏసీ, అదే గది కదా. అంటే మార్పులు చెందకపోతే అభివృద్ధి నాశనం అయిపోతే డబ్బులు వేస్ట్ అయిపోతా ఉన్నాయి. అందుకని ఒక ఏసీ రూము, ఒక హాట్ రూమ్ ఇచ్చినట్టయితే ఆ ఆందోళన పడకుండా శుభ్రంగా అక్కడ ఐసీలో పెట్టి ఇక్కడుండి డబ్బులు వేస్ట్ సామాన్య ప్రజలు అంటే దోపిడీ వ్యవస్థలా మారిపోయింది. ఈ దోపిడీ వ్యవస్థను చైతన్యం చేయకపోతే నాలంటోడు పుడతాడు, చచ్చిపోతాడు, అంతా అయిపోతాయి. కానీ నేను మాట్లాడింది రికార్డు పరంగా ఈ రోజున 10 ఏళ్లకు కానీ 5 ఏళ్లకు కానీ సంవత్సరానికి కానీ మనసున్నవాడు ప్రజాప్రతినిధి అయితే ఈ మార్పులు మొత్తం కూడా వస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మనసున్నవాడంటే ఎవడనుకున్నారు? కొత్తగా ఆకాశం నుంచే రాడు. 12.5 కోట్ల మందికి మనలాగా ముద్రా లోన్లు ఇచ్చినటువంటి ఈ భారతదేశంలో 140 కోట్ల మందికి కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 23 లక్షల మంది 23.5 లక్షల కోట్లు అంటే 4 సంవత్సరాల ఉత్తరప్రదేశ్ బడ్జెట్ ని ముద్రా లోన్లు, ఎంఎస్ఎంఈ లోన్ల కోసం ఇచ్చి 12.5 కోట్ల మందికి పనికొచ్చినటువంటి దేవుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇటువంటి వాడికి మనం సలహాలు ఇవ్వాలి. ఇటువంటి జరగాలని చెప్పి సలహాలు ఇవ్వాలి. ఆరోగ్య రకంగా ఈ రకంగా అవ్వాలి. మరి ఇంకో మూడో ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అనేక రకాలుగా ఉంది. 10వ తరగతి మరి వాళ్ళ పిల్లగాడిని అయితే మాత్రం టీచర్ గారు బ్రహ్మాండమైనటువంటి చైనా అనే స్కూల్లో చేర్పిస్తాడు. చైనా అంటే పేరేంటి తెలుసా? చే అంటే చైతన్య, నా అంటే నారాయణ. ఇది చైనా. 10వ మనకు ఇక్కడ మన పిల్లలకు మాస్టర్లు చెప్పే అతను అక్కడ ప్రైవేటు స్కూళ్ళల్లో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి చదివిస్తాడు. ఇదే మన పిల్లగాడు మాత్రం ఈ స్కూల్లో బ్రహ్మాండమైన ర్యాంక్ తో పాస్ అవుతున్నాడు. అంటే దీంట్లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాల్లో కానీ అవకాశాల్లో కానీ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం పెట్టారు, కానీ ఇంగ్లీష్ మీడియం ముందు మాస్టర్లు రావాలిగా చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం లేదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెట్టారంతే. కానీ ఇప్పటిదాకా డిఎస్సి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏమి లేదు. కానీ ఇంగ్లీష్ మీడియం మాత్రం పెట్టేశారు. డిఎస్సి చేసి నూతనంగా తయారైనటువంటి యువతని ఆ ఇంగ్లీష్ బోర్డుల్లో పెట్టి అప్పుడు వాళ్ళను మన పెద్ద ఎత్తున పైకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి చోట కూడా
మన యొక్క మార్పుల్ని మీ కుటుంబ సభ్యుల్లో ఒకటి కాబట్టి నేను ఎక్కడ తిరిగినా సరే నేను ఆలోచించను. నా జేబులో ₹1,00,000 దాకా ఖర్చు పెడతా. ఇవ్వనుకో అన్నయ్య ₹100 అన్నయ్య అని చెప్పి అడిగి తీసుకొని ఖర్చు పెడతా. అంతేగాని నేను ఉద్యమ నాయకులం, కృష్ణయ్య గారినైనా ఆర్ కృష్ణయ్య గారినైనా కృష్ణమాదినైనా అందరినీ నన్నైనా ఎవరైనా జనాలు బతికించాల్సిందే. కానీ న్యాయపరమైనటువంటి విధంగా మా జీవనం ఉండాలి, న్యాయపరమైనటువంటి విధంగా ముందుకు వెళ్ళాలనే పరిస్థితితోటి ఇన్ని రకాలైనటువంటి చైతన్య కార్యక్రమాలు చేసుకురావడానికి మరి ఇక్కడే మ్యారేజ్ చేసుకోబట్టి, ఇక్కడ అమ్మాయిని చేసుకోబట్టి, వైజాగ్లో ఉండే అదృష్టం నాకు దక్కబట్టి నా కుటుంబ సభ్యులుగా మీరు ఒక గుర్తుంచుకోండి, గాజువాకలోనే ప్రారంభిస్తా ఏదైనా సరే. అవునా కదా? ఏ కార్యక్రమం అయినా సరే నేను కొత్తగా మళ్ళీ చచ్చిపోయి కొత్తగా పుట్టి ఈ వయసులోకి రావాలని రాలేము. నా అన్నయ్య కోపం వచ్చినా నాతోనే మాట్లాడాలా, ప్రేమ వచ్చినా నాతోనే మాట్లాడాలా, బాధ వచ్చినా నా పక్కనే ఉండాలా. నేను అట్లాగే ఉంటాను, నేను మారను. నేను ఒక రోజులో మారే మనిషిని కాదు. నేను ₹1,00,000 క్వారీ బిజినెస్లు, లక్షలు మిగిలే హోటల్ బిజినెస్లు కూడా తాళం వేసి దమ్ము చూపించడం కోసం మరి బయటకు వచ్చి బీసీ ఉద్యమాలు చేస్తా ఉన్నా. ఇటువంటి సమయంలో మరి మీ అందరినీ కూడా కలవాలని ఎందుకు అంటున్నానంటే, మనకి వాళ్ళ టెలిఫోన్లు ఉన్నాయి అందరికీ. మీరందరికి ఒకటే చెప్పండి, మనం 500 ఓట్లు వస్తే నాకు సరదాగా నేను పోటీ చేసినట్టు 500 ఓట్లు వస్తే, 5,000 ఓట్లు వస్తే నేను కష్టపడ్డట్టు. 15,000 ఓట్లు వచ్చినాయి అంటే రేపు విశ్వబ్రాహ్మణ కులస్తుడికి ఈ విశాఖ పరిధిలో ఒక ఎమ్మెల్యే సీటు ఎవరు తమ్ముగా ఉంటే ఆ రోజు వాళ్ళు 15,000 ఓట్లు వచ్చినాయంటే మనకి అరే విశ్వబ్రాహ్మణులు సాయిబులు ముస్లింస్ సోదరులు ఎలా ఉంటారో అలాగే వీళ్ళు కూడా ఐకమత్యంగా ఓటేస్తారని బయటికి తెలిసిందంటే రేపు 2029లో దమ్మున్న వాళ్ళు ఎవరుంటే వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఆ రోజున బయటకు వచ్చి అదృష్టంగా అంటే ఎవడో ఒకడు ఏదైనా తయారు చేసినప్పుడంట దాన్ని పరిశీలన అర్థమవుతుందంట. డెమో చేస్తారు. డెమోలో అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, అంటే నాశనం కూడా అవ్వచ్చు. కానీ ఆ నాశనానికి కూడా ఒప్పుకొని నేను డెమో చేస్తా ఉన్నా 2029 విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణుడికి ఎమ్మెల్యే సీటు కోసం ఈ రోజు నా కులస్తులందరితో కూడా చైతన్యం చేసి నేను ఒక పరీక్షకి సిద్ధమయ్యాను. ఈ పరీక్షలో నాకు గౌరవమైన స్థానం కల్పించాలంటే ₹1 మీరు చందా ఇయ్యద్దు, ₹1 ఒక్కళ్ళ వెనక జరగద్దు. కానీ మీకున్న ఫోన్కి పని పెట్టండి. 30వ నెంబర్ సీరియల్లో ఎంపీ అభ్యర్థిగా ఓడ గుర్తు షిప్ గుర్తులో ఉన్నటువంటి కర్రి వేణుమాధవ్కి ఓటేయండి. బీసీ నాయకత్వాన్ని బలపరచండి. మనం విశ్వబ్రాహ్మణుల యొక్క ఐక్యతను చూపించండి. స్వర్ణకారుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాకు ఆక్సిజన్ లాగా ఇది పనికొస్తుందని చెప్పి మీ అందరితో నా యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీకు కష్టం ఉంటే నేను ఎంత దూరం ఉంటానో అంత దూరం నుంచి నా కారు ప్రయాణం తప్పితే అంతకంటే ఒక 10 నిమిషాలు కూడా ఎక్స్ట్రా అవ్వదు. మీ అందరికి అండగా ఉంటానని చెప్పేసి అలాగే ఉంటున్నానని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆ రకంగానే ముందుకు వెళ్తాను. మీకు ఒక్కడికే కాదు, ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఐకమత్యం చైతన్యపరచడంలో నా ఒక్క పనితనాన్ని రోజుకి 400-500 కిలోమీటర్లు కూడా తిరిగి మరి 10 మీటింగుల దాకా చేసినటువంటి చరిత్ర నాకుంది. మీరు ఒకటే చెప్పండి, మా తమ్ముడు మా అన్న మరి మా కుటుంబ సభ్యుడు మరి ఈ రకమైనటువంటి ఓడ గుర్తుకి ఎన్ని ఓట్లు వేస్తే అన్ని రకాలుగా మన యొక్క భవిష్యత్తు మనం ఇక్కడ బీసీ ఉద్యమాలకి నేను అందరికీ ఒకటే చెప్పా. వేణుమాధవ్ నువ్వు రుసుగు తీసుకుంటున్నావు ఇప్పుడు అన్నారు. నేను ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తిని నేను నమ్ముకొని నేను ఉద్యమాల్లోంచి ముందుకెళ్ళి చైతన్యం చేసుకుంటూ వస్తున్నా. కూటమి గెలిచిందనుకో నా ఢిల్లీ కార్యక్రమాలు నాకున్నాయి. మళ్ళీ వైసీపీ గెలిచిందనుకో ఇక్కడే వైజాగ్లో బ్రహ్మాండమైనటువంటి ధర్నా చౌక్, ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ని వైజాగ్లో కూడా ఒక జంతర్ మంతర్ లాగా తయారు చేసుకుని మీకు కావాల్సినటువంటి వాటి ప్రతి మౌలిక సదుపాయం గురించి అవసరాల గురించి ప్రతిరోజు కూడా నేను ధర్నాలు చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు